నమస్తే అండి, అందరికీ బాగున్నారా? వెల్కమ్ టు మై సాయి కుమారి. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్ చేసుకోండి. ఛానల్ కొత్తగా చూస్తే సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే మీ ముందుకి నేను ఒక చిన్న సలహా అనుకుంటవచ్చు, లేకపోతే ఏదో నేను అనుభవంతో చెప్పేదానికి వచ్చాను. ఒక చిన్న మాట చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నేను ఏంటంటే, ఎక్కువ పిల్లలకి మనం బయట ఫుడ్ పెడుతున్నాం కదండి. ఒక తల్లిగా మాత్రమే చెప్తున్నాను. అంటే మనం ఎక్కువ పిల్లలు అడుగుతున్నారని బయట ఫుడ్ ఎక్కువ నూడిల్స్ అని, పానీపూరి అని, ఇంకా ఉంటాయి కదండి బయట ఫుడ్, మీకు తెలియదు ఏం లేదు. అలా ప్రతి ఒక్కటి అంటే ఎక్కువైతే పానీపూరి, నూడిల్స్ కానీ ప్రతి ఒక్కటి దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏది కూడా పిల్లలకి పెట్టొద్దండి. ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలకి, ఆడపిల్లలు అవి తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్. చిన్న పిల్లలకి బాగా థైరాయిడ్, షుగరు, చాలా ప్రాబ్లమ్స్. పొట్టులో కంతులు రావడం అని, పొట్టులో చిన్న చిన్న నీటి బుడగలు రావడం అని, అలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా పెట్టాలనుకుంటే మ్యాక్సిమం చాలామంది ఇంట్లోనే చేసి పెడతారు. అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కూడా పెడతారు కదా, అలా కూడా వద్దు అన్న చిన్న సలహా. ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నామండి పిల్లల కోసం. అయితే మనం ఎంతో ప్రేమగా చూసుకుంటాం, ఎంతో ప్రేమగా వాళ్ళు అడుగుతున్నారని పెడుతున్నాం. కానీ ఆ ఫుడ్ తినడం వల్ల పిల్లలకి ఎంత సఫర్ అవుతున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నది మనమైతే ఆలోచించట్లేదు. ఏంటంటే పిల్లలు అడిగారు కదా అని పెడుతున్నాం. కానీ తిన్న తర్వాత పిల్లలకి వచ్చే సమస్యలు చాలా కఠినంగా ఉంటున్నాయండి. నేనైతే నా సలహా ఏంటంటే, పిల్లలకైతే పెట్టొద్దండి. చిన్న పిల్లలకైతే బాగా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడున్న జనరేషన్ బట్టి చాలా. నమస్తే అండి, అందరికీ బాగున్నారా? వెల్కమ్ టు మై సాయి కుమారి. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్ చేసుకోండి. ఛానల్ కొత్తగా చూస్తే సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే మీ ముందుకి నేను ఒక చిన్న సలహా అనుకుంటవచ్చు, లేకపోతే ఏదో నేను అనుభవంతో చెప్పేదానికి వచ్చాను. ఒక చిన్న మాట చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నేను ఏంటంటే, ఎక్కువ పిల్లలకి మనం బయట ఫుడ్ పెడుతున్నాం కదండి. ఒక తల్లిగా మాత్రమే చెప్తున్నాను. అంటే మనం ఎక్కువ పిల్లలు అడుగుతున్నారని బయట ఫుడ్ ఎక్కువ నూడిల్స్ అని, పానీపూరి అని, ఇంకా ఉంటాయి కదండి బయట ఫుడ్, మీకు తెలియదు ఏం లేదు. అలా ప్రతి ఒక్కటి అంటే ఎక్కువైతే పానీపూరి, నూడిల్స్ కానీ ప్రతి ఒక్కటి దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏది కూడా పిల్లలకి పెట్టొద్దండి. ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలు అవి తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్. చిన్న పిల్లలకి బాగా థైరాయిడ్, షుగరు, చాలా ప్రాబ్లమ్స్. పొట్టులో కంతులు రావడం అని, పొట్టులో చిన్న చిన్న నీటి బుడగలు రావడం అని, అలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా పెట్టాలనుకుంటే మ్యాక్సిమం చాలామంది ఇంట్లోనే చేసి పెడతారు. అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కూడా పెడతారు కదా, అలా కూడా వద్దు అన్న చిన్న సలహా. ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నామండి పిల్లల కోసం. అయితే మనం ఎంతో ప్రేమగా చూసుకుంటాం, ఎంతో ప్రేమగా వాళ్ళు అడుగుతున్నారని పెడుతున్నాం. కానీ ఆ ఫుడ్ తినడం వల్ల పిల్లలకి ఎంత సఫర్ అవుతున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నది మనమైతే ఆలోచించట్లేదు. ఏంటంటే పిల్లలు అడిగారు కదా అని పెడుతున్నాం. కానీ తిన్న తర్వాత పిల్లలకి వచ్చే సమస్యలు చాలా కఠినంగా ఉంటున్నాయండి. నేనైతే నా సలహా ఏంటంటే, పిల్లలకైతే పెట్టొద్దండి. చిన్న పిల్లలకైతే బాగా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడున్న జనరేషన్ బట్టి చాలా. సో నా సలహా అది ఫ్రెండ్స్, చెప్పాను. మీకు నచ్చితే ఖచ్చితంగా నా లైక్ చేస్తారని కాదు, నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పడుతున్న సఫర్ ఎవరు పడకూడదని ఒక బాధతో మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో నా సలహా అది ఫ్రెండ్స్, చెప్పాను. మీకు నచ్చితే ఖచ్చితంగా నా లైక్ చేస్తారని కాదు, నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పడుతున్న సఫర్ ఎవరు పడకూడదని ఒక బాధతో మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ,
ధన్యవాదాలు.